సెలబ్రిటీలకి సమస్య ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఏదన్నా జరిగినా కూడా వాళ్ళ పేర్లు రోడ్డు మీదకి వస్తాయి. ఇప్పుడు పాపం అట్లాగే యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అదుపులో తీసుకున్న హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు రిమాండ్కి తరలించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నరసింహారెడ్డి మీద చీటింగ్ కేసు నమోదైంది. తన దగ్గర నుంచి ₹1 తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తున్నారు మహిళ ఫిర్యాదు చేసింది. 2017లో తన దగ్గర ₹1 తీసుకున్నాను, డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నానని, లైంగిక వేధింపులకు కూడా గురి చేశాడని ఆవిడ ఫిర్యాదు చేసింది. వ్యవహారంలో సెటిల్మెంట్ చేసుకోవాలని మరో మహిళ కూడా రాయబారి నడిపిందని ఆమె చెప్పింది. దాని మీద రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవంగా ఇక్కడ శ్యామలకి దాంతో ఏం సంబంధం ఉండదు, కాకపోతే భార్య కాబట్టి, ఇంకోటి ఆవిడ సెలబ్రిటీ కాబట్టి ఇప్పుడు ఆమె పేరు కూడా ఇక్కడ తెర మీదకి వచ్చింది. ఇక్కడ దీంతో పాటుగా శ్యామల దంపతులు బుల్లితెరతో పాటు రాజకీయాల్లోనే యాక్టివ్గానే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీళ్ళిద్దరూ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం, ఏపీ సీఎం జగన్తో పాటు వైసీపీ నేతలతో శ్యామల దంపతులకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఇటీవల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్న వైఎస్ షర్మిలను కూడా కలిసి మద్దతు ప్రకటించారు అన్నటువంటిది కూడా ఇప్పుడు చర్చకు వచ్చినటువంటి పరిణామం. ఒకదానికొకటి లింక్ అయ్యి పెద్ద చర్చకి దారితీసింది.